ఎందుకు అసు? హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము ఎగ్జామ్ రాయడానికి అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. నేను నాతో పాటు 4 ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం బయటికి. సో మేము హాస్టల్లో ఉంటాం కాబట్టి దిస్ ఈజ్ అవర్ అవుట్ పాస్. సో వీళ్ళు మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పు అసు. మున్సిపాలిటీ బండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ కూర్చున్న సెక్యూరిటీకి మేము వెళ్ళి అవుట్ పాస్ ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి స్టార్ట్ అయిపోదాం. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా శ్రీజ? అబద్ధాలు ఫ్రెండ్స్, ఆమె అన్నీ ప్రిపేర్ అవుతుంది కానీ అట్లనే చెప్తుంది. సిఎంఆర్ బాధితులందరికీ ఇది ఒక మంచి స్టాప్ అనమాట, ఆక్సిజన్ పార్క్. చాలామంది తెలిసే ఉంటుంది. చూడండి, కిడ్స్ని పిక్నిక్కి తీసుకొచ్చినట్టున్నారు. ఇట్స్ ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ కిడ్స్ హియర్. గైస్ మేమందరం ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, కానీ ఇంత ట్రాఫిక్ ఉంది, ఒక బస్సు కూడా రావట్లేదు ఇంకా. ట్రాఫిక్ I don't like it. Avoid, but traffic likes me, so I can't avoid it. See how much traffic is there. English entra. Inta traffic undi. Our examination center, VPROM Tea Services Private Limited అనమాట. ఇక్కడ మేము ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి. అరౌండ్ 1 o'clock మేము ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, పాస్ అయిపోయాము, సర్టిఫికేట్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ నౌ. ఎలా రాసావు ఎగ్జామ్? స్టార్టింగ్లో ఇంటర్ భయం వేసింది, అంటే స్టెప్స్ ఎక్కుతుంటే కూడా కానీ అసలు అది పోయినాక అర్థమైంది. రాయొచ్చు పర్లేదు అనుకుని కూర్చొని రాసినప్పుడు తర్వాత పాస్ అయినాక భయం వేసిందిలే, పాస్ అవ్వేలా అని ఇట్లా సబ్మిట్ చేసేటప్పుడు. తర్వాత పాస్ అయినాక ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. అంతే ఇంకా. నువ్వెలా రాసావు షమిత? అన్ని వీడియోలు వచ్చినాయి, చదివి నైస్. గైస్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాకైతే ఫుల్ టెన్షన్ అయింది. అసలు పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఫుల్ ప్యానిక్ అయిపోయినాను. హ్యాండ్స్ అంతా స్వెట్, అంతా ఫుల్ ప్యానిక్, అందరం ఫుల్ ప్యానిక్ అయిపోయాము. కానీ రిజల్ట్ చూసిన వెంటనే అంత టెన్షన్ అంతా ఎగిరిపోయింది. చాలా హ్యాపీగా బయటికి వచ్చాము. ఏమంటావు అసలు? పాస్ అయ్యాం ఫ్రెండ్స్. ఎస్. గర్ల్స్ థింగ్స్, టేకింగ్ ఫొటోస్. పప్పు లాంటి అబ్బాయి, శుద్ధ పప్పు చిన్నారి. వీటికంటే ఇంపార్టెంట్ ఏంటి? ఫుడ్. వెళ్దాం పదండి. చాలాసేపటి సుదీర్ఘ చర్చ తర్వాత గ్రిల్ లైన్ రెస్టారెంట్ ఫిక్స్ చేశాం. గైస్ ఈ రెస్టారెంట్కి వచ్చాం కదా గ్రిల్కి. ఇది చూడండి, ఇది మాడిపోయింది కదా. ఏమని అడిగితే దమ్ అంటున్నారు. ఇది మాడలేదంట, ఇది దమ్ అంట. చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం కానీ ఫుడ్ మాత్రం చెత్తలాగా ఉంది.
హాస్టల్.